బిగ్ బాస్ 4లో సాటర్డే రోజు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని జరిగాయి. అదేంటంటే హోల్ వీక్ అంతా మనకు చెప్పుకొచ్చారు కదా దట్ కట్టప్ప ఎవరు అని. ఫైనల్లీ అది మొత్తం డిస్క్లోజ్ చేసేసారనమాట. సో అది నేను ఇప్పుడే మీతో చెప్పేస్తాను. అదేం లేదు ఫ్రెండ్స్, అసలు కట్టప్ప అనే పర్సన్ ఎవరు లేరు ఇంట్లో. సో ఈ మాట దేవి గారు నామినేట్ చేసేటప్పుడు అంటే ఈ టాస్క్ జరిగేటప్పుడే క్లియర్గా చెప్పేశారు. అదే TV9 దేవి నాగవల్లి ఉన్నారు కదా, సో తను చాలా క్లియర్గా చెప్పేసింది దట్ అసలు ఈ హౌస్లో కట్టప్ప అనే వాళ్ళే లేరని. అయితే బిగ్ బాస్లో ఈ చిన్న ట్విస్ట్ ఏంటంటే అందరూ యునానిమస్గా ఒక్క కట్టప్పని ఎంచుకోవాలి అని చెప్పారు. సో అందులో నోవెల్, సూర్యకిరణ్ అండ్ మన లాసియాకి ఎక్కువ ఓట్స్ రావడం జరిగింది. లాసియాకి 4 ఓట్స్, నోవెల్కి ఇంకా సూర్యకిరణ్కి 3 ఓట్స్ అనమాట. సో వాళ్ళలోనే ఎక్కువ ఓట్స్ తో మన లాసియాని సెలెక్ట్ చేశారు. సో తనని ఈ వీక్ క్యాప్టెన్గా డిసైడ్ చేసింది మన బిగ్ బాస్ టీమ్ అండ్ నాగార్జున గారు చెప్పారు. సో ఎందుకు అంటే యునానిమస్గా టీం అందరూ లాసియాని బిగ్ బాస్ అన్నారు కాబట్టి, యునానిమస్గా టీం అందరూ లాసియాని కట్టప్ప అన్నారు కాబట్టి తనే ఈ వీక్ హౌస్ కెప్టెన్. 5th ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ ఇంకోటి జరిగింది. నాగార్జున గారు ఏం చెప్పారంటే ఈసారి అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ బిగ్ బాస్లోనే 5 crores వ్యూవర్స్ వచ్చారంట. సో అది హిందీ బిగ్ బాస్లో అయినా అసలు ఏ బిగ్ బాస్లోనే దిస్ ద ఫస్ట్ టైం రికార్డ్ బ్రేకింగ్. సో 5 crores వ్యూవర్స్ రావడం నిజంగా చాలా గ్రేట్ అనుకుంటూ చెప్పుకొచ్చారు. అండ్ ఫస్ట్ థింగ్ నోయల్ గురించి ఏం చెప్పాడంటే నోయల్ సపోజ్ కొంచెం ఓవర్ థింకింగ్ కనుక తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మన దేవి నాగవల్లి చాలా పర్ఫెక్ట్ అని, తర్వాత టీం అందరికీ కంటెస్టెంట్స్ అందరికీ ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో చాలా వేస్ట్ ఎవరు అంటే లైక్ డస్ట్బిన్ ఇచ్చేసి సోహెల్ అండ్ హరియానాకి చెప్పారనమాట. కొన్ని ఇచ్చేసి మీరు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయాలి అని. సో అందులో ఊసరవెల్లి అని కొంతమందిని, లేకపోతే పర్ఫెక్ట్ ఎవరు, వేస్ట్ ఎవరు, డస్ట్బిన్ ఎవరు, ఇలా కొన్ని తోప్ ఎవరు అని. సో తోప్ ఎవరు అంటే ఆబ్వియస్లీ మన గంగవ్వకి తోప్ అని చెప్పారు. అండ్ డస్ట్బిన్ మన హరియానా గ్లోరీ అభిజిత్ని, అదేంటి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ హీరో అభిజిత్ని డస్ట్బిన్ అని చెప్పింది అనమాట. అంటే వేస్ట్ టు బీ ఇన్ ద బిగ్ బాస్ షో అని అదొకటి. అండ్ రొమాంటిక్ వచ్చేసరికి మన అఖిల్ సార్థక్ ఇస్ వెరీ రొమాంటిక్ అంటూ చెప్పుకొచ్చింది. అండ్ పర్ఫెక్ట్ పర్సన్ అంటే మన దేవి నాగవల్లి. అండ్ ఆ బద్ధకం అంటే సూర్యకిరణ్. అలా ఒక్కొక్కరికే చెప్పారు. కానీ హరియానా గ్లోరీ అభిజిత్ని డస్ట్బిన్ అనేది కదా, కానీ ఈ బిగ్ బాస్ షోలో నామినేషన్స్లో ఉన్నాడు అభిజిత్. సో అభిజిత్ నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయాడు. ఒక్కొక్కరికి ఏం మెడల్ వచ్చిందో చూసేద్దాము. సో ఊసరవెల్లి అని సుజాతకి, కాకరకాయ అని దివికి, రొమాంటిక్ అని అఖిల్ సార్థక్కి, తర్వాత ఫైర్ అని అంటే మ్యాచ్ బాక్స్ ఇచ్చారు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ, మన కరాటే కళ్యాణి చాలా బాగా క్యారీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ట్రాన్స్లేషన్ కూడా సరిగా చేయట్లేదు. అంటే మొన్నటి ఎపిసోడ్లో మోనల్కి కిచెన్ క్లీన్లీనెస్తో ప్రాబ్లం ఉండింది కదా, సో అది ట్రాన్స్లేషన్ సరిగా చేయలేదు అని కూడా తనకి ఫైర్ అని ఇచ్చారు. అండ్ డ్రామా క్వీన్ వచ్చేసి హారిక, విచ్ అఫ్ కోర్స్ అది నాగార్జున గారు కూడా ఒప్పుకోలేదు. అండ్ బద్దకస్తుడు అంటే సూర్యకిరణ్, డస్ట్బిన్ ఇస్ అభిజిత్, లౌడ్ స్పీకర్ ఇస్ నోయల్ బికాస్ తను ర్యాప్ పాడి అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడని పాజిటివ్ నోట్లో ఇచ్చారు. అండ్ తోప్ ఇస్ అగైన్ గంగవ్వ. అండ్ దేవి ఇస్ పర్ఫెక్ట్, ఎప్పుడు క్రయింగ్ అంటే మోనల్. అండ్ ఇలా అందరికీ నామినేషన్స్ కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం గంగవ్వ కూడా సేవ్ అయిపోయింది నామినేషన్స్లో. సో ఈసారి నామినేషన్స్లో ఈరోజు ఎపిసోడ్లో నాగార్జున గారు చెప్తారు ఏంటంటే ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని. సో ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారు. ఒకటి దివి, సూర్యకిరణ్, మెహబూబ్ అండ్ అఖిల్. నేను పర్సనల్లీ ఏమనుకుంటున్నానంటే ఈసారి సూర్యకిరణ్ గారు ఎలిమినేట్ అవుతారు అని అనిపిస్తుంది. ఇన్ కేస్ ఎలిమినేషన్స్ కనుక ఉంటే సూర్యకిరణ్ గారు ఎలిమినేట్ అవుతారు అని అనిపిస్తుంది. ఎందుకు అంటే తన పైన ఫస్ట్ నుంచి కంటెస్టెంట్స్కి పాజిటివ్గా లేదు అని నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఈరోజు నైట్ ఎపిసోడ్ చూస్తే మనకి తెలుస్తుంది దట్ సూర్యకిరణ్ ఉంటారా ఉండదా, అసలు ఎలిమినేషన్స్ ఉంటుందా ఉండదా అని. సో ఫైనలీ యాజ్ ఐ జస్ట్ సెడ్ కట్టప్ప ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. అండ్ ఈసారి నామినేషన్స్లో నుంచి ఎవరు సేవ్ అవుతారో అది కూడా మనము ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. బిగ్ బాస్ 4లో నా పర్సనల్ ఒపీనియన్స్ కొన్ని చెప్పమంటే నేను చెప్తాను.
లాస్ట్ టైం కంటే ప్రీవియస్ సీజన్ కంటే ఈసారి కంటెస్టెంట్స్ ఎక్సెప్ట్ గంగవ్వ చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు, చాలా స్ట్రాటజికల్లీ ఆడుకుంటున్నారు గేమ్. అంటే ఏం చెప్తే ఎక్కడ మనం ఇరుక్కుపోతామేమో అని ఎవ్వరు ఓపెన్ అప్ అయితే అస్సలు అవ్వట్లేదు. అండ్ లాస్ట్ టైం అన్నారు కదా ఒక మాస్క్ వేసుకున్నారు అందరూ అని, సో అది ఈసారి కూడా వర్తిస్తుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే నాగార్జున గారు కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. లాస్ట్ టైం చాలా మోమాటం పడి ఎవరిని అని అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారేమో అన్నట్టు లాస్ట్ టైం బిహేవ్ చేశారు. ఈసారి కంపారిజన్ నేను చేసింది ఏంటంటే స్టార్టింగే నెగటివ్ కమెంట్స్ ఉన్న డైరెక్ట్గా చెప్పేశారు. లైక్ నోవెల్ కొంచెం ఓవర్ థింకింగ్ అని, లాస్ట్ టైం కొంచెం ఓపెన్ అప్ అవ్వాలని, కరాటే కళ్యాణి గారు మీరు ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పడం మంచిది కాదని, మళ్ళీ తను మోనల్ గజర్ ఊరికే ఏడ్చేస్తుంది అండ్ టియర్స్ ఆర్ వెరీ ప్రెషియస్ అని, సో అండ్ అప్రిషియేట్ చేసే ప్లేస్లో ఇది ఓపెన్ అప్ అయ్యింది విచ్ ఇస్ వెరీ గుడ్ పాయింట్ అని. సో ఎక్కడైతే అప్రిషియేట్ చేయాలో అక్కడ అప్రిషియేట్ చేస్తూ, ఎక్కడ అయితే కొంచెము కంట్రోల్ చేసుకోండి మంచిగా ఆడండి అని చెప్పాలో అవి ఆ పాయింట్స్లో కూడా కొంచెం నాగార్జున కూడా ఇంప్రూవ్ అయ్యారని అనిపిస్తుంది ఈ సీజన్లో. సో ఈ రోజు ఎవరు ఎలిమినేషన్ కనుక ఉంటే నేనైతే సూర్యకిరణ్ గారు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నాను. నా రీజన్స్ ఏంటి, వై ఐఎమ్ ప్రిఫరింగ్ లైక్ సూర్యకిరణ్ అంటే, ఫస్ట్లీ తను బద్దకస్తుడు అనే పేరు వచ్చింది, తను ఆడట్లేదు. అండ్ ఫస్ట్ ఎపిసోడ్లో కూడా ఏదైనా టాస్క్ వస్తే తను అందరి విషయాల్లో ఇంటర్ఫియర్ అయిపోవడం అలా జరిగింది కాబట్టి ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోయారు సూర్యకిరణ్ గారు. సో మేబీ ఇన్ కేస్ ఎలిమినేషన్స్ కనుక ఉంటే ఐ థింక్ ఇట్ ఇస్ సూర్యకిరణ్. సో ఈరోజు ఎపిసోడ్ చూసేద్దాము అండ్ ఎవరైతే నామినేషన్స్లో నుంచి సేవ్ అవుతారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకుందాము. సో నా బిగ్ బాస్ సిరీస్ మీరు అందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను, నాకైతే మంచి రెస్పాన్స్ వస్తుంది. సో థ్యాంక్స్ ఆల్ ఫర్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే నేను చేసే మంచి వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తాయి.